పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, జగన్ ఓడిస్తాను అంటున్నారు. ఎంతవరకు సాధ్యపడిద్ది అంటారు? జగన్ ఓడించడం అంటే ఎవరికి సాధ్యపడదండి. అది వాళ్ళు వచ్చే ఏంటంటే ఆయన ఫిలిం స్టారు, ఈయన అంటారా ఈయన వృద్ధుడు, ఈయన ఏం చేయగలడండి? వచ్చినా ఏమీ చేయలేరు. జగన్ గారు పాలించిన పరిపాలన అయితే ఎవరూ పాలించలేరు. అది చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ కాకినాడలో నేనే గెలుస్తాను, నేనే వస్తానని జెండా ఎగరేస్తాను అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అందరూ చెప్తారండి, సాధ్యపడాలి కదండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే నెక్స్ట్ వాలంటరీ వ్యవస్థ అందరికీ అనవసరంగా వీళ్ళని పెట్టారు, వేస్ట్ ఆఫ్ టైం వీళ్ళని అని అంటున్నారు. రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నారు అంటున్నారు. అప్పేముందండి, ఇప్పుడు నవరాత్రాలు చెప్పారండి, అన్నీ పాటిస్తూనే వచ్చారు. ఇప్పుడు వాలంటీర్ని పెట్టారు, వాళ్ళు కూడా అన్నీ సక్రమంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంటింటికి రైస్ వస్తున్నాయి, ఇంటింటికి వాళ్ళకి ఏంటంటే విద్యా పథకం పెట్టారు, అవన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. అన్నీ సక్రమంగానే జరిగేటప్పుడు ఇప్పుడు ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటాం కానండి, పనికిమాలిన నాయకుడిని ఎవరు ఎన్నుకోరు కదండి. జగన్ చెల్లెళ్ళ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తుందని సమాచారం. నిజంగా ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారా జగన్కి? ఏమైనా జగన్కి ఎందుకు ఎఫెక్ట్ ఉంటుందండి? ఉండదండి. మరి పవన్ కళ్యాణ్ అని వ్యక్తి వైసీపీ గుండాలారా మీ అంతా చూస్తానంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ డైలాగ్? పవన్ కళ్యాణ్ ఏం చేస్తారండి? ఏమీ చేయరు. ఈ పథకాల వల్ల సోమరబోతులుగా అవుతున్నారు, ఇంకా రాష్ట్రానికి చాలా అప్పు అవుతుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించినట్టే కదండి. అది కల్పించిన ఒక మంచి నాయకుడిని ఎవరైనా సరే పొగడాలి, కానీ ఆయన్ని మళ్ళీ బ్లేమ్ చేయకూడదు కదండి. బ్లేమ్ చేశారంటే మనం తిన్నది కూడా మనకి ఇదవదు. జగన్ గవర్నమెంట్ రావాలంటే జగన్ గవర్నమెంటే రావాలండి.